వెల్కమ్ టు యాస్టన్స్ అకాడమీ. ఈరోజు మనం ఎకనామిక్స్లో వృద్ధి అభివృద్ధి అనే చాప్టర్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ వివిధ స్టేట్ పిఎస్సి పబ్లికేషన్స్లో రావడం జరిగింది. అవేంటో చూద్దాం. ఇప్పుడు మార్కెట్ అసంపూర్ణతల గురించి పేర్కొన్నది ఎవరు? మార్కెట్ అసంపూర్ణత గురించి పేర్కొన్నది ఎవరు? రోస్టిన్ రాధన్. పేదరిక విశ్వవిద్యాలయ గురించి మొట్టమొదటిసారిగా తెలియజేసింది. పేదరిక విశ్వవిద్యాలయాల గురించి మొట్టమొదటిసారిగా తెలియజేసింది ఎవరు? గ్లర్నర్స్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్లవన దశకు చేరిన దేశం ఏది? ఇంగ్లాండ్. క్వశ్చన్ మరోసారి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్లవన దశకు చేరిన దేశం ఏది? ఇంగ్లాండ్. తదుపరి క్వశ్చన్, డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం భారత్ ఎప్పుడు ప్లవన దశకు చేరింది? క్వశ్చన్ మరోసారి, డబ్ల్యూడబ్ల్యూ రోస్టో ప్రకారం భారత్ ఎప్పుడు ప్లవన దశకు చేరింది? 1952. ఆధారిత సిద్ధాంతంను రూపొందించింది ఎవరు? ఆధారిత సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? హన్సింగర్, రాబర్ట్ వైబ్రిష్. హన్సింగర్, రాబర్ట్ వైబ్రిష్ ఆధారిత సిద్ధాంతాన్ని రూపొందించారు. క్రమవృద్ధి సిద్ధాంతాన్ని వివరించిన ఆర్థికవేత్త ఎవరు? క్రమవృద్ధి సిద్ధాంతాన్ని వివరించిన ఆర్థికవేత్త ఎవరు? ఆచార్య గౌతమ్ మధుర్. ఆచార్య గౌతమ్ మధుర్ క్రమవృద్ధి సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ముందు వెనక అనుబంధాల గురించి వివరించిన ఆర్థికవేత్త హర్షమాన్. హర్షమాన్ అనే ఆర్థికవేత్త ముందు వెనక అనుబంధాల గురించి వివరించడం జరిగింది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం గల దేశం స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉంది. ప్రసూతి మరణాల రేటు నిర్ణయించే అంశం ప్రతి లక్ష జనాలకు ప్రసూతి మరణాలు నిష్పత్తి. వాల్యూ అండ్ క్యాపిటల్ గ్రంథ రచయిత ఎవరు? జేఆర్ హిక్స్. జేఆర్ హిక్స్ అనే ఆర్థికవేత్త వాల్యూస్ అండ్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు ఏవి? ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలేవి? సహజ వనరులు, మానవ వనరులు, వ్యవస్థాపూర్వక కారకాలు, మూలధన లభ్యత, సాంకేతిక ప్రగతి, యాజమాన్య నైపుణ్యాలు, విదేశీ వ్యాపారం, పెట్టుబడి. ఇవన్నీ కూడా ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు. నికర ఆర్థిక సంక్షేమ సూచిని ఎవరు రూపొందించారు? పాల్ శామల్సన్. పాల్ శామల్సన్ నికర ఆర్థిక సంక్షేమ సూచిని రూపొందించడం జరిగింది. సంక్లిష్ట అభివృద్ధి సూచి గురించి వివరించిన వారు ఎవరెట్ హెగిన్. ఎవరెట్ హెగిన్ సంక్లిష్ట అభివృద్ధి సూచిని వివరించడం జరిగింది. మెరిస్ అనే శాస్త్రవేత్త సూచించిన సూచి సామాన్య మిశ్రమ సూచి. సామాన్య మిశ్రమ సూచి మెరిస్ అనే శాస్త్రవేత్త సూచించడం జరిగింది. Thanks for watching. Please subscribe my channel.